రేపు ఉగాది పండగ. పిల్లలు, మనం బయట వెన్నెల్లో కూర్చొని కథ చెప్పుకుందాం రండి, విందురు గాని. We're happy కథ చెప్పు నానమ్మ. అనగనగా సోమకాసురుడు అనే రాక్షసుడు ఉండేవాడు. ఆ రాక్షసునికి బ్రహ్మదేవుని దగ్గర ఉండే వేదాలు తెచ్చుకోవాలని ఆశ పుట్టింది. బ్రహ్మదేవుని ఎదిరించి ఆ వేదాలు తెచ్చేసుకున్నాడు రాక్షసుడు. ఆ వేదాలను సముద్ర గర్భంలో దాచాడు. అందరి దేవతలు విష్ణుదేవుని దగ్గరికి వెళ్ళి వేదాలు తీసుకురమ్మని మొరపెట్టుకున్నారు. అప్పుడు విష్ణుదేవుడు మత్స్యావతార రూపంలో సముద్ర గర్భంలోకి వెళ్ళి రాక్షసుని చంపి వేదాలు తీసుకొని వచ్చాడు. ఆ రోజున మనము ఉగాది పండగ చేసుకుంటాము. ఇంటిని పూలతోటి అలంకరించుకుంటాము. ఇంట్లో మనము ఉగాది పచ్చడి చేసుకుంటాము. సాయంత్రము మనము గుడికి వెళ్ళి పంచాంగ శ్రవణము వింటాము. ప్రసాదం తిని ఇంటికొచ్చి పడుకొని నిద్రపోతాం. ఇంకా కథ అయిపోయినది. మీరు కూడా పిల్లలు నిద్రపోండి.